నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. రాష్ట్రం నేత కేంద్రంలో కీలక భాగమైతే ఆ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుందనడానికి తెలంగాణ రాష్ట్రం ఒక ఉదాహరణ. ఈ అభివృద్ధిలో కిషన్ రెడ్డి కృషి ఎనలేనిది. ఓవైపు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే కేంద్ర మంత్రిగా ఇటు ఎంపీగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఎంతో అభివృద్ధి చేశారు. అందులో రైల్వే శాఖలో మునుపెన్నడూ లేనంత అభివృద్ధిని ఈ 5 ఏళ్లలో చేసి చూపించారు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గారు ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు వహిస్తూ పార్లమెంట్ సభ్యునిగా బాధ్యత వహిస్తూ ఇంకా సెంట్రల్ మినిస్టర్ గా బాధ్యత వహిస్తూ సికింద్రాబాద్ పార్లమెంట్ గురించి చూస్తే ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాదాపు నేను పుట్టినప్పటి నుంచి కాకుండా 100 సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది లేకుండా ఇక్కడ ప్యాసింజర్లకు కానీ కామన్ పీపుల్ కి కానీ ఇక్కడ ఎంత ఘోరంగా ఉండేదంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంపు కొట్టేది ఒకప్పుడు. సో దీనికి మోడీ గారు వచ్చినాక ఈ 5 సంవత్సరాలలో దాదాపు 700 కోట్లు దీనికి నిధులు కేటాయించి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 28వ తారీఖు మోడీ గారు ప్రత్యేకంగా వచ్చి ఇనాగ్రేట్ చేశారు. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను సమూలంగా ఆధునీకరించేందుకు నడుం బిగించారు. అంతేకాకుండా కేంద్రం నుంచి నిధులు మంజూరు అవ్వడంలో కిషన్ రెడ్డిదే కీలక పాత్ర. కేంద్ర మంత్రిగా విధులు నిర్వహిస్తూనే రాష్ట్ర అభివృద్ధికి కావలసిన నిధులను మంజూరు చేయించడంలో సక్సెస్ అయ్యారు. అలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 715 కోట్లను తీసుకువచ్చారు. అత్యాధునిక హంగులు, అంతర్జాతీయ ప్రమాణాలతో 715 కోట్లతో రైల్వే స్టేషన్ ను ఆధునీకరించనున్నారు. ఈ పనులకు ప్రధాని మోడీ 2024 ఏప్రిల్ 8న శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు మరియు 2 ట్రావెలేటర్లు ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారి నాయకత్వంలో వాళ్ళు కావాల్సినవి ఏమున్నాయి అభివృద్ధి పనులు అనేది వాళ్ళు ముందుకు తీసుకెళ్లడము, దాన్ని ఒక లెవెల్ కి తీసుకురావడము, ఒక లెవెల్ నుండి ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ కి ఎలా కావాలనేది ఇది ఒక సాక్ష్యంగా ఉంటుంది. మీకు ఇది 750 కోట్లు పెట్టి దీనికి ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ తోని ప్రయాణికుల సౌకర్యార్థం తూర్పు, పశ్చిమ మెట్రో స్టేషన్లతో పాటు బస్ స్టేషన్లకు మల్టీ మోడల్ కనెక్టివిటీ వేస్తున్నారు. స్టేషన్ లో విశాలమైన రూఫ్ ప్లాజా, ఫుడ్ కోర్టులు, వినోద సౌకర్యాలు, రిటైల్ దుకాణాలు, ప్రధానంగా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు స్టాల్స్ నిర్మాణం వేగంగా సాగుతోంది. అంతేకాకుండా స్టేషన్ భవనాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా తగిన పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. తూర్పు, పశ్చిమ మెట్రో మరియు బస్ స్టేషన్ తో మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ ఏర్పాటు చేయనున్నారు. భద్రత కోసం సీసీటీవీలు, యాక్సెస్ నియంత్రణ ఉండనుంది. మల్టీ లెవెల్ పార్కింగ్, విశ్రాంతి గదులు, రూఫ్ టాప్, రైల్వే ట్రాప్ ప్లాట్ఫామ్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తక్కువ సమయంలో వేగంగా ఈ రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయి. ఎయిర్పోర్ట్ తరహాలో స్టేషన్ రూపుదిద్దుకుంటుంది. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు సాగుతున్నాయి. 2025 నవంబర్ నాటికి సికింద్రాబాద్ ఆధునీకరణగా పూర్తి కానుంది. విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉండనుంది. ప్రస్తుతం 50% పనులు పూర్తి చేశారు. ఇదంతా కూడా కిషన్ రెడ్డి చొరవతోనే అని చెప్పాలి. ఇప్పటికే సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అంతేకాకుండా అభివృద్ధి పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇవే కాకుండా కిషన్ రెడ్డి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా పలు రైల్వే స్టేషన్ల రూపు రేఖలు మార్చేశారు. ఆదర్శ పథకం కింద కిషన్ రెడ్డి 301 కోట్ల కేంద్ర నిధులతో కాచిగూడ, మల్కాజ్గిరి, బేగంపేట, హైటెక్ సిటీ, ఉప్పుగూడ, యాకుత్పుర, హైదరాబాద్, సికింద్రాబాద్, మలక్పేట, షాద్ నగర్ వంటి రైల్వే స్టేషన్లతో పాటు మొత్తం 40 మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 221 కోట్లతో చెర్లపల్లి టెర్మినల్ నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులో ఉంచారు. 1153 కోట్లతో ఎంఎంటీఎస్ ఫేజ్ 2 ప్రాజెక్టుతో హైదరాబాద్ పౌరుల సుదీర్ఘ కల సాకారం చేశారు కిషన్ రెడ్డి. అంతేకాకుండా సికింద్రాబాద్ లో 100 కోట్ల రూపాయలతో ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయించారు కిషన్ రెడ్డి. తెలంగాణలో 39 రైల్వే స్టేషన్లు ఎంపిక చేసి అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేశారు. 130 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 4 వందే భారత్ రైళ్లు ప్రారంభించేలా చేసిన కిషన్ రెడ్డి ప్రజలకు ప్రయాణాన్ని మరింత దగ్గర చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో రైల్వే రూపురేఖల్ని సమూలంగా మార్చివేస్తామని కిషన్ రెడ్డి చెబుతున్నారు. రైల్వే స్టేషన్లను ఆధునీకరించి అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. మరోసారి కేంద్రంలో మోడీ సర్కార్ వస్తుందని, అప్పుడు అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద దేశవ్యాప్తంగా 500కు పైగా స్టేషన్ల పునరాభివృద్ధి పనులు చేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. మొత్తం రాష్ట్రంలో రైల్వే శాఖ అభివృద్ధిలో కిషన్ రెడ్డి పోషించిన పాత్ర ఎంతో మంది యువ నాయకులకు ఆదర్శం. ఒక ఎంపీగా, ఒక కేంద్ర మంత్రిగానే కాకుండా ప్రజా బాగోగులు చూసుకునే ప్రజల నాయకుడిగా ఉండడమే తమకు ఇష్టమని కిషన్ రెడ్డి చెప్తూ ఉంటారు. రానున్న రోజుల్లో రైల్వే రూపురేఖలను సమూలంగా మారుస్తామని వెల్లడించారు. ఇలాంటి గొప్ప నాయకుడిని మరోసారి గెలిపిస్తే హైదరాబాద్, సికింద్రాబాద్
సికింద్రాబాద్ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ఏరులై పారుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.